కొండవీడి కోటకు వెళ్తున్నాం. ఇది కనిపించి కొండల్లోనే ఒక దుర్గం అన్నమాట కొండవీడి కోట. సరే ఇదంతా వరుసగా కొండలే. ఇక్కడే ఉంది. ఇది రెడ్డి రాజులు మన తెలుగు సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఈ కొండవీటి కోటను కట్టారు. రండి ముందుకు వెళ్ళి కొండవీటి కోటని మనం చూద్దాం, మన తెలుగు చరిత్రను తెలుసుకుందాం. ఇది మనకి ప్రస్తుతానికి పల్నాడు జిల్లాలో ఉంది. ఈ పల్నాడు జిల్లాలో అంటే చిలకలూరుపేటకి దీనికి మధ్యలో ఉంటుంది. అది నరసరావుపేట దగ్గర నుంచి కానీ, లేదంటే చిలకలూరుపేట నుంచి కానీ, లేదంటే గుంటూరు నుంచి కానీ ఇలా రావచ్చు. ఫిరంగిపురం వచ్చేస్తే ఫిరంగిపురం నుంచి లోపలికి వస్తాం. ఇక్కడ ముందుకు వెళ్దాం. ఇదికేం దారి చూడండి ఎలా ఉంది. ఇలా వెళ్తే లోపలికి 5 కిలోమీటర్స్ వెళ్ళాలి ఆ కొండ దగ్గర. ఇక్కడి నుంచి మనకి ఘాట్ రోడ్డు మొదలవుతుంది పైకి ఎక్కడానికి. అదనమాట చూస్తుంది కదా, కనిపిస్తుంది అదే మనకి ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్డు ఎక్కి పైకి వెనకాల ఉన్నది ఎంట్రీ ఫీజు చేసేదాన్ని 40 రూపాయలు. ఇది చూసారా, కొండవీటి కోటకు ప్రత్యేక ఆకర్షణ పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ళ చెరువులు. ఈ చెరువులే దీంట్లో ఇది ఉన్నాయట. ఇప్పుడు ఇక్కడ ఈ పైన కట్టిన దాని ప్రకారం ఇంకా కొన్ని ముందు బోర్డులు ఉన్నాయి, నేను తీయలేదు. అంటే ఈ కొండవీడు పౌరుషానికి ప్రతీక, తర్వాత విలాసానికి నివాసం అని చెప్పేసి అని అక్కడ బోర్డులు పెట్టారు. చూద్దాం ఇంకా పైకి వెళ్ళి ఏముందో. ఇక్కడ చూడండి, ఇక్కడ అటవీ శాఖ వాళ్ళకి బోర్డు పెట్టారు. ఏంటంటే ఈ కొండవీడులో స్థానిక గుర్రపుశాలని చెప్పేసి అని పిలుస్తారు సార్. ఆ గుర్రపుశాలగా పిలవబడి 3 మండపాలు ఉన్నాయి. వాటిలో ఇది మొదటిది. ఇందులో ఏంటంటే మసీదు వెనుక భాగాన్ని ఉంటుంది. ఇదే మసీదు వెనుక భాగంలో ఉంది. ఇక్కడ సజ్జామహల్ బుర్జ్ అని చెప్పేసి అని ఒకటి ఉంది. ఈ సజ్జామహల్ బుర్జ్ కోటకి దక్షిణ భాగంలో దర్వానికి అంటే దీనికి అన్నమాట మహారాణిని తలపిస్తుంది దర్పానికి. సజ్జామహల్ బుర్జ్ ఎత్తైన శిఖరంపై నిర్మించబడి ఉంది. ఇక్కడ నుండి కొండవీడు కోట మొత్తాన్ని తిలకించవచ్చు. ఇది కిల్లా బుర్జ్. ఈ కిల్లా బుర్జ్ నుంచి 4 రాజకోటల ప్రారంభమై శత్రుదిగ్భేద్యంగా ఉంటుంది. ఈ తరహా బుర్జుల్లో ఇది పెద్దది. కోటకి నైరుతిలో ఉంది. ఇక్కడ గుర్రపుశాలగా పిలువబడే 2వ మండపం పుట్టాలమ్మ చెరువు దక్షిణ భాగంలో కొండపై ఉంది. ఈ కొండవీడు రాజులు ఈయన మన యోగి వేమన్కి బ్రదర్స్ అన్నమాట. చేత ఆయన రాసిన చూసారా, ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు ఎడ్డిరెడ్డి కులమదేమని తెలుపుది విశ్వదాభిరామ వినరవేమ. ఈ పైన ఉన్నది మిరియాల చెట్టు బుర్జు. పొడవైన రాజకోటను కలుపుతూ కోటకి పొడమటి భాగాన్ని మిరియాల చెట్టుపై నిర్మించబడింది. అంటే దీన్ని మిరియాల చెట్టు బుర్జు అంటారు. ఈ కొండవీడి సామ్రాజ్యంలో రెడ్డివారి భోజనశాల. ఈ కొండవీడి సామ్రాజ్యం అనే గ్రంథం ఇచ్చిన ప్రకారం ఇది రెడ్డివారి భోజనశాల. ఈ మండపం పుట్టాలమ్మ చెరువుకు ఆగ్నేయ భాగంలో ఉంది. వాస్తులు పాటించారన్నమాట. ఇక్కడ అటవీ శాఖ వారు పెట్టారు వింగిడి జ్యువెల్స్ అని. అంటే మన యొక్క ప్రకృతికి రెక్కలు తొడిగిన ఆభరణాలలాగా ఈ సీతాకోకిలు ఉంటాయి అని వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ దాని తాలూకు ఇదేంటంటే చాలా ఇవన్నీ రకరకాలన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఏరియాలో ఈ కొండ మీద ఉన్నాయి అని చెప్పారు. ఈ కొండవీడి చిహ్నమే చుక్కలకొండ బుర్జ్. దీనికి చుక్కలకొండ లేదా తారా బుర్జ్ అనే పేర్లు ఉన్నాయి. ఇవి కోటికి పడమటి వైపుకి కొండ శిఖరమే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వెళ్తూ చూపిస్తున్నాను మీకు. నేను పైకి వెళ్ళాక పూర్తిగా అసలు అవన్నీ కూడా చూపిస్తాను. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ జట్టి బుర్జ్ ఘాట్ రోడ్డు ఉందట. ఎడం పక్క కొండ శిఖరం మీద రాయసం ఉట్టిపడేలా ఉంది. బుర్జ్ లోపల మండప నిర్మాణం జరిగి సైనిక విశ్రాంతి మందిరంగా విలక్షణమైనటువంటి బుర్జ్ ఇది. ఈ కొండవీడి కోట ప్రాంతానికి ఎంట్రన్స్గా మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఇలా అందమైనటువంటి ఆర్చి నిర్మించారు. పైన చూసారా చిరతపుల్లి తోగి చూస్తుంటే ఎలా ఉందో. గవ్వుకుని చూస్తే అసలైన పులేమో అనుకుంటాం. ఇది మహాభారతాన్ని తెలుగులో తెనిగించినటువంటి ఆస్థాన కవి. అంటే రెడ్డి రాజుల ఆస్థాన కవి ఎర్రన్న. అంటే ఎర్రాప్రగడ అని చెప్పి మనం చదువుకున్నాం కదా.
ఆయన కొండవీటి రాజ్య స్థాపకుడు పోలయ్య వేమారెడ్డి తన సైన్యాధిపతి అయిన తమ్ముడు మల్లారెడ్డి మరియు సభాసదుల పండితుల సమక్షంలో ఆస్థాన కవి ఎర్రన్న రచించిన హరివంశం గ్రంథాన్ని అంకితం తీసుకుంటున్న దృశ్యం ఇలా దీని మీద చిత్రీకరించారన్నమాట. బాగుంది కదా. ఇది తూర్పు ద్వారం. ఈ తూర్పు ద్వారం ఏదైతే ఉందో ఇది కొండవీటి రాజుల ఉత్థాన పతనాలను కళ్ళారా వీక్షించి ఎంతోమంది కవి పండిత గాయక శిఖామణులకు రాజదర్శన భాగ్యం కల్పించింది ఈ ద్వారమే. 2 కొండలను కలుపుతూ నిర్మించబడింది. దీనిపై ఒక మండపం కూడా ఉంది. కొండవీటి కైఫియత్ దీనిని కట్టెల తిడ్డి వాకిలగా పేర్కొన్నారట. కొండవీడు నగరవనం. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాష్ట్ర ఇంధన అటవీ పర్యావరణ శాస్త్రం మరియు సాంకేతిక శాఖ మధ్యలో దీన్ని ఇక్కడ కట్టించారన్నమాట. ఇది ఎవరైనా వేసుకుంటారంటే టెంట్ క్యాంపింగ్ ప్లేస్ ఇది. చూడడానికి ఇలాగా వచ్చి కూర్చోడానికి కూడా బాగుంటుంది అన్నమాట. లోపలనే చిల్డ్రన్ పార్కింగ్ ప్లేయింగ్ ఏరియా ఒకటి తయారు చేసి పెట్టారు. ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు కొన్ని సర్వీసులు పెట్టారు. ఏంటంటే ఒకటి ఆర్చరీకి అయితే 50 రూపాయలట, టెంట్ క్యాంపింగ్ అయితే కానీ 2000 పర్ హెడ్, రైఫిల్ షూటింగ్ అయితే 50, ట్రాంపోలిన్ అయితే 50, రాక్ క్లైంబింగ్ 20 ఫీట్ వరకు 100 రూపీస్, 80 ఫీట్ అయితే 200, బోటింగ్ 50 రూపీస్, కయాకి అదైతే కనుక 100, ర్యాపెలింగ్ 150, 200, ట్రెక్కింగ్ కూడా 100 రూపీస్. ఇది కోట మొత్తం అలా కొండ మీద ఉండడంతో చాలా దూరం నడిచి చూసి తిరగాలన్నమాట మనం. ఇక్కడ వేమన్ గారి బొమ్మ ఒకటి పెట్టారు. ఇది షాహీ మస్జిద్. ఈ మసీదు కోటలో 2 మసీదుల్లో ఒకటి. ఇది కుతుబ్ షాహీలు దీన్ని ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ ఇది కట్టారట. ఈయన పోలయ్య అనవేమారెడ్డి తెలుగు రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ఈయన మొట్టమొదట. ఇది మనకి ఏంటంటే చాలా కాలం క్రితం 2-3 శతాబ్దంలోనే ఇక్కడ ఏంటంటే బౌద్ధుల ఆవాసాలు ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తోంది. ఇది 1325లో ఈయన పోలయ్య వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని దీన్ని పరిపాలించాడు. ఇక్కడ ఏంటంటే 2వ రాజు ఏం చేశాడంటే ఆయన తర్వాత అనపోతారెడ్డి ఇక్కడ కొండవీడిని నిర్మించాడు అన్నమాట. ఇవి పుట్టాలం చెరువుట. లోపలికి ప్రస్తుతం నీళ్ళు. ఇక్కడ ఎప్పటికి కూడా కాస్త ఇలా గుర్రాన్ని మేపుతున్నట్టున్నారు. దారిలో లద్దెలు అవి కూడా కనిపించాయి మనకి. ఈ చెరువును ఆనుకుని ఇక్కడ చూసారు ఒక పెద్ద బావి కూడా పెట్టారు. నీళ్ళు తోడుకోవడానికి మంచినీళ్ళకి దానికి. జలమే జీవనం ఇది వీళ్ళ తాలూకు నినాదం. ఇలా ఇది ఒక చెరువు అనుకున్నాం కదా. ఈ చెరువు కొంచెం ఇలా పక్కనే తీసుకుని వస్తే ఇక్కడ ముత్యాలం చెరువు. ఇందులో బోటింగ్ అది కూడా ఉందట. అలా ఇక్కడ వెదురు చెట్లు కూడా ఉన్నాయి చూసారా. ఇది ఎవరో నాటినవి కాదు, ఇది అడవి అనమాట. అటవీ శాఖ వాళ్ళు కొంచెం స్పెసిఫిక్గా దీనికి ఇది చేశారు ఎలివేషన్. అది కనిపించేదే రెడ్డివారి భోజనశాల. చాలా మట్టుకు శిథిలమైపోతున్నాయి అన్నీ. ఇది ఒక ముత్యాల చెరువు. ఇక్కడ ఒక హనుమంతుల వారి విగ్రహం తగిలింది కానీ మొగుళతి హస్తాలతో ఆయన రాముల వారినో ఎవరికో దండం పెడుతున్నటువంటి ఇదన్నమాట విగ్రహం. చుట్టూ ఈ ఎత్తైన కొండలు ఎలా ఉండడం, ఇవన్నీ జారిపోతున్నట్టుగా రాళ్ళు ఇది ఉండడం వల్ల ఈ శత్రు దుర్భేద్యంగా నిర్మించడం జరిగింది. సింబాలిక్గా వెదురుల చెరువుకి వెళ్ళి తోవ అంతటిని కూడా వెదురులతో దారి కట్టినట్టు కట్టారనమాట. ఇక్కడ బోటింగ్ ఉందట, కాయకింగ్ చూద్దాం పైకి ఎక్కి. ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటి కట్టారు వెదురుల చెరువు కోసం. ఇక్కడి నుంచే మనం వీడియో తీద్దాం. కిందకి వెళ్దాం. చూసారా పిల్లలు ఉత్సాహంగా చాలామంది కాయకింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఇందులో నీళ్ళు ఉంటాయన్నమాట. అక్కడక్కడ ఇలాగా సేఫ్టీ కోసమని ట్యూబ్స్ అవి కూడా పెట్టారు. లైఫ్ జాకెట్లు ఇవన్నీ కూడా ఎవరు మునిగిపోకుండా. చూడండి అసలు చుట్టూ అలాగా ఆ మెట్లు ఆ పైన కట్టినవి. ఆ పైన ఇంకా శత్రు దుర్భేజం అనేది ఉంది. ఎక్కాలి, మనం ఎక్కలేము.
ఇప్పుడు కానీ దీనికి ఏంటో ఓ రోజు పూర్తిగా టైం తీసుకుని రావాలి. వస్తే పొద్దున్నే సాయంత్రం దాకా తిరిగి అలసిపోయి ఇంటికి వెళ్ళి పడుకోవాలి. ఈ రాళ్ళు అవి చూసారా, కాలేస్తే జారిపోయేలాగా. ఈ చెరువులు కూడా చాలా వ్యూహాత్మకంగా నిర్మించారు సరే. అది మీద పడుతున్న ఓటలు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులోకి వస్తాయి అన్నమాట. ఇలాగా ప్రతి చోట ఎక్కడెక్కడి నుంచి పడి ఏవైతే ఉంటే ఓట ఏదైతే ఉంటుందో ఓట అంతా కూడా దీని మీద వస్తుంది. ఆ పిల్లలు చూడండి పాపం ఎవరో ఎక్కుతున్నారు కష్టపడి. మనం కూడా అలా ఎక్కగలిగితేనే ఇక్కడికి రావాలి. ఈ పైన కూడా కొన్ని కట్టడాలు ఉన్నాయట. వీటన్నిటిని మనం అది రాణి గారి భవనం అక్కడ ఉందట. అది ఇటు పక్కన ఆ కొండ పైన. ఇలాగా మనం ఎక్కి చూడగలిగితేనే దీంట్లో టైమింగ్ అనమాట. కింద నుండేదంతా ఉత్తినే మామూలుగా తోవ. వీళ్ళ భోజనశాల మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ పక్కనే చెరువు. రాజుగారికి దాహం వేసిందంటే వెంటనే టపక్కమని చెప్పేసి అని నెల నుంచి ఫ్రెష్గా ముంచి తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట. దీని మెయింటెనెన్స్లో పూర్తిగాను బోర్డులు అంత ఉన్నాయి అక్కడక్కడ, కానీ అంత క్లియర్గా లేదు ఏ ప్లేస్ ఏంటి అని చెప్పేసి అని. కనుక ఏంటంటే ఇది ఒకటి ఇబ్బంది. అలా ఏంటంటే ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేసి డైరెక్షనల్ బోర్డ్స్ ప్లస్ ఏంటంటే స్పాట్ బోర్డ్స్ ఇవన్నీ పెట్టి ఏది ముందు ఏది వెనకాల అని చెప్పి నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 అలా ఇస్తే కనుక ఏంటంటే ఒకటి చూసుకుంటూ జనాలు దాని మీద చేసుకొచ్చి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే దారి లేదు తెని లేదు. చూసారు పాపం దూరంగా ఆ పిల్లలు అటు నుంచి ఏదో అలా తిరిగి వస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎక్కడెక్కడైతే ఉన్నాయో తెలిసిన వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. దీనికి ప్లానింగు ఇది అంతా రావాలంటే పర్ఫెక్ట్గా దీనికి సరైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చే ఇది పరిస్థితి లేదు. చూసారా, దీనికి తోవేలా ఎక్కాలి. పైనుంచి అక్కడ ఉంది. ఇక్కడ దీనికి దగ్గరలో బోర్డు కూడా ఏది కనిపించలేదు. దీన్ని వజ్రాల కోట అంటారట. ఇప్పుడు వచ్చాను కానీ నాకు నిజంగా ఓపిక చాలలేదు ఇవాళ. దీనికి మళ్ళీ వచ్చి మిగిలించేస్తాను. ఓకే. ఈ భూతల స్వర్గం కొండవీడి నగరం. ఈ నగరం ఏంటంటే కింద నుంచి పైకి రావడానికి పూర్తిగా ఇలా ఉంటుంది. ఈ కొండవీటి రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే తూర్పుని మహానది కటకం దాకా, తర్వాత మాహూర్ కింద ఇది గోదావరి నది అంటే అటుపక్క ఇదన్నమాట. భువనగిరి వర్లకొండ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ, ఇటుపక్క ఇటుకేసి త్రిపురాంతకం ఇక్కడ దాకా వీళ్ళది వ్యాపించి ఉంది. ఓకే. ఈ రెడ్డి రాజు అన్నపోలారెడ్డి ఈ కొండవీడి కోట నిర్మించినట్టుగా మన్యమాపురం రాజమహేంద్రం దగ్గర తామర శాసనం ఒకటి బయటకు పడిందట. అది సో దానివల్ల ఏంటంటే ఈ కోటను నిర్మించినట్టుగా తెలుస్తుంది. అక్కడ పైన చూసారా, కొంచెం చూడండి, వాళ్ళు ఫోటోలో పెట్టారు కదా. ఇలాంటివన్నీ చూడాలంటే దగ్గరికి ఎక్కే చూడగలుగుతాం. ఎందుకంటే మిగిలినవన్నీ చాలా మటుకు పాడైపోయాయి. అలాగే కవి సార్వభౌముడు శ్రీనాథుడు 15వ శతాబ్దంలో వెలిసిన ప్రఖ్యాత ఆంధ్రకవి. ఇతను కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఇతను చిన్నారి పొన్నారి చిరుత కోకటినాడు రచయించితే మరుత్తరా చరిత్ర నూనూగమీసాల నూతన యవనం శాలివాహన సప్తశతి నడువితి అన్న కాశీఖండం పంక్తులను బట్టి ఈ శ్రీనాథుడి చిన్న వయసులోనే అతను పాండితీ ప్రకర్షణ చేశాడు. 1365 నుంచి క్రీస్తు శకం 1365 నుంచి 1445 దాకా ఆయన ఉన్నట్ట. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లాలోని పాకలనాడు. అంటే అప్పుడు ప్రకాశం జిల్లా, ఇప్పుడు జిల్లాలు మారాయి కదా. పాకనాడు ప్రాంతంలో ఉన్నట్టుగా ఆయన రచనల ద్వారా తెలుస్తాయి. ఇతడు కొండవీటి ప్రభు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు. శ్రీనాథుడు ఆంధ్రదేశంలోనే కర్ణాటక ప్రాంతంలో కూడా పండితులతో విద్వత్గోష్ఠులలో పాల్గొని తన ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి కన్నడ కవి అరుణగిరినాథ డిండెమ భట్టును ఓడించి తన కంచు ఢక్కను పగలగొట్టించాడు. తెలుగు భాషకు విశేష కృషి చేశాడు. శ్రీనాథుడు ఎన్నో కావ్యాలను రచించాడు. వాటిలో కొన్ని భీమఖండం, కాశీఖండం, మరుత్తర చరిత్ర, శృంగార నైషధము, హరవిలాసము, శివరాత్రి,
మహాత్మ్యం, పల్నాటి వీరచరిత్ర, కాశీఖండం గ్రంథం, రాజమహేంద్రవర రెడ్డిరాజు వీరభద్రారెడ్డికి, భీమేశ్వర పురాణాన్ని అన్నయ్య మంత్రికి, హరవిలాసం గ్రంథాన్ని తిప్పయ్య శెట్టికి అంకితం ఇచ్చేట ఈయన. ఇది కొంచెం శ్రీనాథుడి గురించి. ఎర్రాప్రగడ గురించి మనం తెలుసుకున్నాం. ఎర్రాప్రగడ అంటే పోలవేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డికి మిత్రుడు. ఈయన 1200 క్రీస్తు 1280 నుంచి 1345 దాకా, అంటే ఈయన తర్వాతే కవిన సార్వభౌముడు అనమాట శ్రీనాథుడు. సో వీళ్ళందరూ ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ మన మహాభారతంలో తెగించిన వాళ్ళల్లో ఈయన తెలుగు కవి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఎర్రన్న రచనలన్నీ పోలవేమారెడ్డి ఆస్థానంలోనే జరిగాయట. ఓకే, ఈయన ప్రత్యేక స్థానం ఉంది. 1320 నుంచి 1400 వరకు ఎర్రని యుగంగా పరిగణిస్తారు. ఓకే, ఈ కొండవీడిని 1424లో చివరి రెడ్డిరాజు రాజు వేమారెడ్డిని ఓడించి పూరికి చెందిన కపిలేశ్వర గజపతి, ఆ తర్వాత 1465లో కపిలేశ్వర గజపతిని ఓడించి బహమినీ సుల్తాను, తర్వాత క్రీస్తు 1500లో ప్రతాపరుద్ర గజపతి పాలనలో క్రీస్తు 1515 దాకా ఉంది. తర్వాత విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 1515లో స్వాధీనం చేసుకుని 1529 వరకు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. తర్వాత మళ్ళీ 1530లో కుతుబ్ షాహీలు వశమైన కొండవీడు కొద్ది కాలం తర్వాత విజయనగర చక్రవర్తుల కిందకి వచ్చి క్రీస్తు 1565 తెల్లికోట యుద్ధం తర్వాత మళ్ళీ కుతుబ్ షాహీలు వశమై ముర్తుజానగర్ పేరిట క్రీస్తు 1689 వరకు వారి పాలనలో ఉంది. తర్వాత అసఫ్ జాహీల్ వశమైన కొండవీడును 1752లో సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి అప్పగించగా 6 ఏళ్ల క్రిందట వారి కింద 6 ఏళ్ల పాటు కొనసాగింది. ఫ్రెంచ్ వారికి బ్రిటిష్ వారికి జరిగిన ఆయుధాల యుద్ధాలలో కొండవీడు బ్రిటిష్ వారి స్వాధీనమైంది. స్వాతంత్రం సిద్ధించేంతవరకు కొండవీడు వారి ఆధీనంలో ఉంది. ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రక్షిత కట్టడంగా ఉంది. ఈ గత వైభవాలకి ప్రతీకగా ఉండే వీటి శిథిలాలను పదిలిపరిచి ఘాట్ రోడ్డు వేసి అందరినీ మన యొక్క చరిత్రను నిలబెడుతున్నారు ఈ భవనంలో పురావస్తు శాఖ వారు. కానీ ఇక్కడ కొంత ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టుగా అది బాగా నెంబర్లు లేవు, ఎవరికి ఏమీ తెలీదు. అది అయితే ఈ కొండవీడు రాజు ఎవరు ఎలా అయినప్పటికీ కూడా తెలుగువారు రాజులుగా అనిపించి తెలుగు యొక్క సాహిత్యాన్ని నిలబెట్టినటువంటి వారు వీళ్ళనమాట. ఈయన రాసవేమారెడ్డి. ఇప్పుడు మనం అందరం కొట్టుకుంటాం మాది కోమటి కులం, మాది రెడ్డి కులం అని. ఈయన పేరు చూసారా, పెదకోమటి వేమారెడ్డి. ఈయన కుమారగిరి రెడ్డి. అంటే కొంచెం దీన్ని పాస్ చేసుకుని చదువుకుంటారని చెప్పి ఇలా చేస్తున్నాను. కుమారగిరి రెడ్డి తండ్రి గారు అనవేమారెడ్డి, అనవేమారెడ్డి తండ్రి గారు అనపోతారెడ్డి, అనపోతారెడ్డి తండ్రి గారు ప్రోలయ వేమారెడ్డి. ఈయన అసలు తెలుగు సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన. ఇది చూడండి, ఇది అసలైన కొండవీడు అంటే. పూర్తిగా చూసి చదువుకోండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి ఇక్కడ కొండవీడులో. ఇది కూడా ఇదొకటి ఇలా కట్టి ఉంది. ఇది అశ్వశాల అని అంటున్నారట, కానీ అశ్వశాల కాదని చెప్పేసి ఇందాక కొన్ని బోర్డుల ద్వారా మనకు తెలిసింది కదా. లోపలికి వెళ్ళి చూద్దాం. అశ్వశాలను మార్చారు. యాక్చువల్గా అశ్వశాల కూడా ఉండేది ఇందులో. అశ్వాలు ఇలా ఫ్రీగా తిరగడానికి, లోపల కట్టడానికి వీలుగా ఇందులో ఇలా ఉంచారన్నమాట. ఓకే, పైన అంతా రాళ్ళతో చూడండి ఎంత జాగ్రత్తగా ఇది చేసుకొచ్చి కట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి నీరు దిగుతుంది, కానీ అప్పట్లో అది కూడా ఉండేది కాదు. ఏంటంటే నీరు దిగి కిందన పడి చూసారు కన్నాలు పడుతున్నాయి ఇలాగా. అక్కడ ఉన్న నీటి లీకేజ్ ఇక్కడ లేదు, ఎందుకంటే ఇక్కడ కిందన కన్నాలు లేవు, నీటి లీకేజ్ తాలూకు ఆధారం కనిపించట్లేదు. అంత గట్టిగా కట్టారు ఉట్టి రాయితోటి. ఎంత చూసారో రాతి కట్టు. ఇలా కొన్ని ఆనవాళ్ళు మాత్రం మిగిలి ఉన్నాయి. మిగిలిన వాటిని అన్ని స్థిరీకరించి చేసుంటే కానీ ఇంకా చాలా బాగుండు. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక కట్టడం ఒకటి, దాన్ని జాగ్రత్తగా పాత ఇది పాడైపోయింది, కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కొండవీడి కోట ప్రణాళిక ఇలా ఉండేదిట. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇంకా పూర్తిగా చూపించగలిగితే కనుక ఇంకా బాగా ఉండని చెప్పేసి అని అనిపించింది. అయినప్పటికీ కూడా నేను ఆ రోజు నాకు ఒంట్లో కాస్త నీరసంగా ఉండడం, వెళ్ళి అంత దూరం డ్రైవింగ్ కూడా నా బైక్ డ్రైవింగ్ కదా, అందువల్ల ఏంటంటే పూర్తిగా చూపించలేకపోయాను. ఈసారి వచ్చిన తర్వాత అన్నీ చూపిస్తాను. అంతవరకు నా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.